ब्रह्मलोके परान्तकाले परामृतात् परिमुच्यन्ति सर्वे अग्रन्दिपापं परमेश्वभूतं यत्कुण्डलीकं परमज्जसग्रस्तम् तत्तारिदग्रङ्गगणं विशोकस्तस्मिन् यदन्तस्तदपासितव्यं यो वेदादौ सहस्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रकृतिरीनस्य परस्य महेश्वरः। చూడాలి ఏదో ఆకేసినప్పుడు మన రమ్మని జరిగింది ఈ హయాంలో జరిగింది మళ్ళీ ఇప్పుడు లేదు ఇంకా అలా జరిగినట్టు ఇంకా భూతులు రోజు భగవంతుడు ఇక్కడ త్యాగరాజు అన్నయ్య వాళ్ళు కూడా ఎంత బాగా చేశారు. అన్నమయ్య విగ్రహం ఇవాళ చైత్రుడు ఉండిపోతుంది కదా, అంత పెద్ద ఈవెంట్ ఎవరు చేయలేదు కదా. ఆ స్పోర్టివ్నెస్ ఈ రోజుల్లో పోయింది. అవి చూసుకోవడం అనేటువంటిది ముఖ్యమైన కార్యక్రమంగా అనుకుంటున్నారు. జీవితాన్ని అది తిరిగేస్తే బయట తిరిగేస్తే లేకపోతుంది. భక్తుల పనులు అక్కడ మళ్ళీ కాదు అని చెప్పంటే మళ్ళీ ఇప్పుడు బయట ఉన్నాను నేను చేయగలుగుతా చేయలేదు. అక్కడ ఉన్నప్పుడు చేయాలి అంటే అవకాశం మళ్ళీ రాదు, చేయగలిగారు. నేనైతే మాట్లాడతాను రమణాచార్య లాంటి వ్యక్తి నా ఆధారం లేదని అనుభవం లేని విషయం ఉన్నది నా ఆసక్తి. స్వామి ఇప్పుడు పీఠాధిపతులందరూ మాకు రావాలి పుస్తకాలు అని చెప్పి దీక్ష గారు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అనుకోవడం, దానికి తగినట్టుగా ఒక 5-6 లక్షలు చేసేసి ఆ ఆలోచనతో ఉండేటువంటి మా న్యాయవరం చంద్రశేఖర్ శర్మ సిద్ధాంతి వారిని అమ్మవారి యొక్క దేవాలయంలో వారు అందరం కలిసి ఈ పుష్కరాల కోసం చెప్పిన తమ ఆహ్వానించినటువంటి అభిప్రాయం కూడా అనుగ్రహిస్తే తప్పకుండా వస్తాం. స్వామి చేస్తాం. ఇప్పుడు ప్రభువులకి ఏమైనా తమ వీలైనట్టయితే పుష్కర ప్రవేశం ముందు స్వామి ఆ స్నానంలో చేయాలంటే అన్నపల్లిలో కానీ బాసనలో కానీ కాళేశ్వరంలో కానీ ఉద్యాసనంలో కానీ మొట్టమొదటిగా దేవతాస్నానం ధర్మపూర్లో ఉంటాను. నాకు అనుబంధం అలాంటి పబ్లిక్ మాట్లాడారు కూడా ఉత్సాహం నిజంగా ప్రాంతాల బట్టి యజ్ఞయాగాల మీద గౌరవం, పీఠాధిపతిని ఎలా పిలవాలి, ఏ ప్రోగ్రామ్కి పుష్కరాలంటే ఎలా గౌరవించాలి, ఒక యాదగిరి గుర్తున్నట్టు క్షేత్రంగా మారిస్తే ఒక కానీ ఆ రంగు రాదు కదా. ఇప్పుడు గవర్నమెంట్ కూడా రెండు మనిషిని ముందు తర్వాతే ప్రభుత్వ ప్రతినిధిగా వచ్చాను. మీ దగ్గర వచ్చానని చెప్పంటే నీ వాత్సల్యానికి పాత్రుడిగా ఉండాలనేటువంటి అభిప్రాయంతో కూడా వచ్చాను. కానీ మీరన్నట్టుగా ఈ ముఖ్యమంత్రి గారికి బ్రాహ్మణ యజ్ఞయాగాలతో పాటు ఉండేటువంటి సంబంధించిన
ఈ క్షేత్రాన్ని ఒక అంతే కదా సార్, ఆర్థిక విషయాలకు వచ్చినప్పుడు మన అతని మీద పోవడం అనేటువంటిది అప్పుడు మన చేతిలో ఎప్పుడు యజ్ఞం చేసే బ్రాహ్మణులు ఉన్నాయి. తప్పకుండా తెలంగాణ వస్తుంది వాళ్ళకి నేనే ఒకటి మీరు అందరి పీఠాధిపతులు ఒకవైపు మా స్వరూపాన్ని స్వామి ఒకవైపు మీరు స్వామివారికి చెప్తున్నారు సార్ వస్తే నాకు వచ్చి స్వామి తెలంగాణ కానీ మీరు అప్పుడే ఎలాగండి అనేటువంటి విధులు అనేవాడిని వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తుంది. ఇక్కడ పరీక్ష అయ్యో ప్రగాఢమైన కోరిక స్వరూపాన్ని స్వామి ఎవరు కాదు మన అరుణాచల్ పూర్తి వేదాంతం మాండవ్యోపనిషత్తు 3 నెలల పాటు ఉపన్యాసం చెప్పాను. దాన్ని జూలై 3 నెలలు మనవాడు వచ్చి చూస్తాడు. నేను ప్రాసెస్ పెట్టుకుంటాను సార్ ఏ పండుగ నేను కూడా పెడతాను సార్ పుష్కరాలు అంతే జూలై 3కి మన సీనియర్ మ్యాగజైన్లో శతమానం భవతి శతాయుః శతమానం భవతి శతాయుః పురుషస్సురేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి రోచనం రోచమానశోభనశోభమాన కళ్యాణ వచ్చే నెలలో నిర్వహింపబడేటువంటి గోదావరి పుష్కరాలని అతి పవిత్రంగా అందరికీ సౌకర్యం ఉండేటట్టుగా నిర్వహించాలనే అభిప్రాయంతో అంటే జూలై 14న ప్రారంభమయ్యేటువంటి గోదావరి పుష్కరాలు పవిత్రంగా నిర్వహింపబడాలనేటువంటి ఉద్దేశంతో ఎంతవరకు వీలైతే అంతవరకు పీఠాధిపతులను సంప్రదించి వారి సలహాలని సూచనలను స్వీకరిస్తూ వైదికమైనటువంటి దైవికమైనటువంటి కార్యక్రమం కాబట్టి దీన్ని అతి పవిత్రంగా నిర్వహించాలనేటువంటి అభిప్రాయంతో ఈరోజు శ్రీ శారదాపీఠ అధిపతి అయినటువంటి స్వరూపానంద స్వామి వారి యొక్క దర్శనం చేసుకోవడం జరిగింది. శ్రీ 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 స్వరూపానంద స్వామి వారు వాత్సల్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ఆశీర్వదిస్తూ పుష్కరాలను సమర్థంగానే కాకుండా సంపద్బద్ధంగా సాంప్రదాయకంగా నిర్వహించడానికి వీలుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ చంద్రశేఖరరావు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని అభినందిస్తూ వారి యొక్క ఆహ్వానాన్ని మన్నించి వారు ధర్మపురికి అయితే ధర్మపురికి బాసరకైతే బాసరకి ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన మేరకు తాము కూడా ఈ గోదావరి పుష్కరాల్లో పాల్గొంటామని చెప్పడం మన తెలంగాణ ప్రజల యొక్క భాగ్యంగా నేను భావిస్తాను. ఎంతోమంది పీఠాధిపతులు, శృంగేరి పీఠాధిపతులు, మాధవానంద సరస్వతి స్వామి మాధవానంద సరస్వతి పీఠాధిపతులు, అలాగే కుర్తాలం పీఠాధిపతులు, అలాగే మొన్నే పుష్పగిరి పీఠాధిపతుల వారిని కలిశాం. శ్రీ 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 చిన్నజీయర్ స్వామి వారిని కూడా దర్శించుకొని వారి యొక్క ఆశీర్వాదం కూడా తీసుకోవడం జరిగింది.
ఈరోజు శ్రీ 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 స్వరూపానంద స్వామి వారిని కలిసి పుష్కరాల విషయం వారికి వివరించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారిని ఆహ్వానించినప్పుడు వారు చూపించినటువంటి ఆదరణ, వారి వాత్సల్యానికి ఎంతో కృతజ్ఞత. నేను నాతో పాటు బ్రహ్మశ్రీ యాదవరం చంద్రశేఖర్ శంకర సిద్ధాంతి గారు, శ్రీ హరిహరనాథ శర్మ గారు, ఇతర పెద్దలంతా కూడా కలిసి వారిని దర్శించుకొని ఆహ్వానించడం జరిగింది. పుష్కరాలు బాగా నిర్వహించుకోవాలని చెప్పంటే 5 కోట్ల భక్తులు వస్తున్నటువంటి సందర్భంగా అంతకు మించి కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నందువలన వారికి కావాల్సినటువంటి సౌకర్యాలను ఏర్పరచడమే కాకుండా ఈ పుష్కరాలని భద్రాచలంలో కానీ, కాళేశ్వరంలో కానీ, ధర్మపురిలో కానీ, భద్రాచలంలో కానీ చాలా పవిత్రంగా నియమాలకి, సంప్రదాయాలకి, మన సంస్కృతికి అనుగుణంగా ఉండేటట్టుగా నిర్వహించాలనేటువంటి అభిప్రాయంతోనే పెద్దలందరితో కూడా కలిపి పీఠాధిపతులను దర్శించి వారికి సలహాలు తీసుకోమని చెప్పని ముఖ్యమంత్రి గారి ఆదేశాలను పాటించడం, తదనుగుణంగా ఈనాడు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఈ నెల 31వ తేదీ నాడు కంచి పీఠాధిపతి శ్రీ 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 జయేంద్ర సరస్వతి స్వామి వారిని దర్శించడానికి కోసం చెప్పని ఈ కమిటీ వారు అందరం కూడా కలిసి వెళ్తున్నాం చెన్నైకి. వారిని కూడా దర్శించుకోవడం జరుగుతుంది. వారిని కూడా పుష్కరాలకు ఆహ్వానించడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలకి సుఖశాంతులు ఉండాలని, వారి ఆకాంక్ష నెరవేరడానికి కావాల్సినటువంటి ఆశీర్వాదాన్ని ఈ మహానుభావుల ద్వారా పొందాలని చెప్పినటువంటి ఆకాంక్షతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. ఈ గోదావరి పుష్కరాలు భక్తులకు, యాత్రికులకు, ప్రజలకు అసౌకర్యం కాకుండా ఉండేటట్టుగా ఆ పీఠాధిపతులు దీవించాలని, వారి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను. తెలంగాణ ప్రభుత్వం ఈ పుష్కరాలు ఏవైతే ఉన్నాయో జూలై 14వ తారీఖు నుంచి వచ్చే పుష్కరాల్ని చాలా దిగ్విజయంగా చేయాలని వాళ్ళు అనేక కార్యక్రమాలు తలపెట్టున్నారు. అందులో భాగంగా అందరూ పీఠాధిపతులు రావాలి, ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అని కేసీఆర్ ఆయన ఆనందం చేత ప్రతి పీఠాధిపతిని పిలవాలని రమణాచార్య గారిని పంపిస్తూ, ఇలాగే శారదా పీఠానికి వాళ్ళు రావడం, రమణాచార్య గారు పిలవడం, ఇది నిజంగా తెలంగాణ ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రి యొక్క విజ్ఞత. పీఠాధిపతులు వస్తేనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఒక ఔన్నత్యం. పీఠాధిపతులు లేకుండా కేవలం అధికారులు, ఆర్టీఓలు, ఎంఆర్ఓలు, కలెక్టర్లు వీడితో పెద్ద పెద్ద కార్యక్రమాలు మేము చేయిస్తున్నాం, పుష్కరాల కార్యక్రమాలు చేస్తున్నాం అని ఊరికే మీడియాలో ఇలా డబ్బా కొట్టుకునే బదులు ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాలకు పండితులు, పీఠాధిపతులు, అర్చకులు ఏ ఘాట్లు ఏమి జరగాలి ఇలాంటి కార్యక్రమాలను వాళ్ళు అడగడం, ఆ కార్యక్రమాలు జరిపిస్తుండడం, ముఖ్యంగా పీఠాలని ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దవాళ్ళు వాళ్ళు పంపించి పీఠాధిపతులు పిలవడం, ఇది చాలా అద్భుతమైన సంప్రదాయం. పూర్వం ఏ రకంగా జరిగిందో ఆ రకంగా తెలంగాణ గవర్నమెంట్ పీఠాధిపతులు పిలిచే సంప్రదాయాన్ని పెట్టుకుంది. మేము చాలా సంతోషించాం. తప్పకుండా జూలై 14వ తారీఖు తెలంగాణ ప్రాంతంలో ఇక్కడ ధర్మపురిలో స్నానం చేయడానికి తప్పకుండా వస్తామని వాళ్ళకి మాట ఇచ్చాం. ఇప్పుడు ఇచ్చి వెళ్ళిపోతాడు భయ్. అడగద్దంటావా?